హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కురాడు. ఈరోజైతే మనం ద్వారకా తిరుమల వెళ్తున్నాము. దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఇక్కడ ఏరియాలో చాలా పాపులర్ టెంపుల్ ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి హైవే నుంచి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. ఈ లోపలికి వచ్చే 15 కిలోమీటర్స్ కూడా రోడ్స్ చాలా బాగున్నాయి. అక్కడ కనిపించేవి స్వామివారి పాదాలు. యాక్చువల్గా టెంపుల్ పైనకి వెళ్ళాలంటే ఇంకో రూట్ ఉంటుంది కార్స్కి అయితే. అలా వెళ్తే స్వామివారి పాదాలని చూడలేము, లేదంటే పైకి వెళ్ళి కార్ పార్క్ చేసుకొని మళ్ళీ కిందకి రావాల్సి వస్తుంది. సో అందుకని ఇక్కడే షాప్ల దగ్గర పార్కింగ్ చేశాము. పార్కింగ్ టికెట్ అయితే ఏం తీసుకోలేదు ప్రస్తుతానికి. పైకి వెళ్తే మాత్రం 50 రూపీస్ పార్కింగ్ టికెట్ ఉంటుంది. చాలామంది భక్తులు ఈ స్వామివారి పాదాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇక్కడున్న ఒక్కో మెట్టుకు కుంకుమ పసుపుతో పూజ చేస్తూ అలా పైకి వస్తారు. ఈ టెంపుల్ గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. ఈ టెంపుల్ వచ్చేసి ఏలూరు నుంచి ఒక 42 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ భీమడోల్ జంక్షన్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. దీన్ని కలియుగ వైకుంఠవాస అని కూడా అంటారు. దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇందులో మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ఈ ద్వారకా తిరుమలలో ద్వారకా అనేది ఒక గొప్ప భక్తుడి పేరు. ఆయనే ఈ వెంకటేశ్వర స్వామి ఐడల్ని మేనిఫెస్ట్ చేశారంట. ఇదే అండి టెంపుల్ది మెయిన్ గోపురం. ఇది వచ్చేసి ఒక 5 ఫ్లోర్స్ హైట్ వరకు ఉంటుంది. ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్. కొన్ని పురాణాల ప్రకారం ఇది సత్యయుగంలో కూడా చాలా పాపులర్ అంట. బ్రహ్మ పురాణాల ప్రకారము శ్రీరాముడు గ్రాండ్ ఫాదర్ అయిన అజమహారాజు కూడా తన మ్యారేజ్ కోసము ఈ టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని పూజించేవారంట. భక్తులు ఎవరైనా పెద్ద తిరుపతి వెళ్ళలేకపోతే ఈ చిన్న తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వాళ్ళ కానుకలని సమర్పించుకుంటారు. అంత పవిత్రంగా భావిస్తారు ఈ టెంపుల్ని. మొబైల్ ఫోన్స్ అండ్ చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ బయట కొన్ని చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. కొబ్బరికాయలు, పూలు ఏమైనా తీసుకోవాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ లోపలంతా కూడా కొంచెం ప్రాపర్గానే ఆర్గనైజ్డ్ ఉంది. మాదైతే ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. మాకైతే మొత్తం 1 అవర్ పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి. స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి. 100-200 రూపీస్ ఉంటాయి. ఆ దర్శనం టికెట్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఈరోజు అయితే రష్ అంత ఎక్కువ ఏం లేదు. టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అయితే చాలా మండపాలు ఉన్నాయి. ఈ మండపాల ముందైతే స్వామివారివి అండ్ అమ్మవారివి చాలా అవతారాలు అయితే ఉన్నాయి. వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ మండపాలలో అయితే చాలా మ్యారేజెస్ అవుతున్నాయి. అండ్ కొంతమంది వాళ్ళ పిల్లలకి అన్నప్రాసన కూడా ఇక్కడే చేయిస్తున్నారు. మనం దర్శనంకి వెళ్ళే క్యూలో అయితే చాలామంది కొత్తగా పెళ్ళైన జంటలే కనిపిస్తూ ఉంటారు. ఈ మండపాలను కూడా చాలా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలంట. ఇవి దొరకడం కూడా చాలా కష్టం అవుతుందంట. ఇక్కడైతే ప్రతిదానికి టికెట్ తీసుకోవాలి. మొబైల్ ఫోన్కి అయితే 5 రూపీస్ పే చేయాలి. చెప్పుల కౌంటర్లో అయితే ఒక పేరుకి 5 రూపీస్ పే చేయాలి. మీరైతే గుండు చేయించుకోవాలంటే కొండపైకి రావాలి. కొండపైన దీనికి సపరేట్గా హాల్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని మీ గుండు చేయించేసుకోవచ్చు. ఇక్కడికి రావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. బస్సెస్ కూడా బాగానే తిరుగుతున్నాయి. మీ ఓన్ వెహికల్ ఉంటే ఈ హెడేక్ అంతా ఏముండదు. సీదా పార్కింగ్ టికెట్ పే చేసుకొని పైకి వచ్చేయచ్చు. ఇక్కడే అండి టికెట్ కౌంటర్స్. ఇక్కడ నుంచే మనం క్యూలోకి ఎంటర్ అవుతాము. ఫ్రీ అండ్ స్పెషల్ దర్శనానికి సపరేట్ క్యూ లైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఈరోజు అయితే పెద్దగా క్రౌడ్ లేదు. సో బెటర్ ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇక్కడ వెయిట్ చేపిస్తారు మనల్ని. ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. అండ్ ఈరోజు అయితే చాలా వేడిగా ఉంది. ఆ దర్శనం క్యూలో అయితే ఫ్యాన్స్ అక్కడక్కడ పెట్టారు, లేకపోతే చాలా కష్టం అయ్యేది ఈ వేడికి. మా దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక రౌండ్ కూడా వేసేసాము. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాం కార్ దగ్గరికి. అక్కడ కింద ఏమైనా చిన్న షాపింగ్ చేసుకొని కొండపైకి అయితే వెళ్తాము. కొండపైన అన్నదానం ఉంటుందంట. ఇక్కడ స్వామివారివి అండ్ అమ్మవారివి చాలా విగ్రహాలు ఉన్నాయి. వాటిని చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. వాటిని అలా చూస్తూ ఉండిపోవచ్చు కాసేపు. మీరు కూడా ఎప్పుడైనా వెస్ట్ గోదావరి వైపు వస్తే ఈ టెంపుల్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. ఈ మండపాల దగ్గర అయితే ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. మంచి రోజు అనుకుంటా. చాలామంది పెళ్ళిళ్ళు అండ్ పూజలు పెట్టేసుకున్నారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి నైట్ 9 PM వరకు ఉంటుంది. స్వామివారి సేవలు, పూజలు ఉన్నప్పుడు మధ్యలో 1-2 అవర్స్ దర్శనాలు అయితే ఆపేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఛానల్కి బూస్ట్లా ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఇంకా కార్ వేసుకొని అన్నదానం కోసం కొండపైకి వెళ్తాము. అక్కడైతే ఇప్పుడు పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. అదే అండి అన్నదాన క్షేత్రం. తినేసాం ఫుల్గా అండ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.